సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రోజు రోజుకి టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందో అదే రకంగా సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి సైబర్ క్రైమ్స్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైబర్ క్రైమ్స్ లో ఎస్ఐగా వర్క్ చేస్తున్నటువంటి పాకిజా గారు. ఒకసారి ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అనేది గతంలో ఆవిడ చూసినటువంటి కేసుల్ని ఉదహరిస్తూ మనకు చెప్తారు. ఇవి విన్న తర్వాత అయినా ఇది చూసిన తర్వాత అయినా చాలా మంది జాగ్రత్త పడతారని, తమ డబ్బులు లేకపోతే ఇంకోటి కోల్పోకుండా ఉండాలని కోరుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు మ్యామ్? ఈ OLX ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి? అంటే OLX అంటే మీకు అది ఉంటుంది కదా ఆన్లైన్, అది అంటే ఇప్పుడు తగ్గినాయి కానీ అవి జరుగుతుంటాయి. ఏదో కార్లు పెట్టాము, అవి పెట్టాము, బైక్స్ పెట్టాము, చెక్ చేసుకోరు మన వాళ్ళు, ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు డబ్బులు. అక్కడ పోతే ఉండవు. సింపుల్ ఎగ్జాంపుల్, మొన్న రాఖీ పండుగ వచ్చింది, మీ ఫోన్ ఉంది, మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, ఇట్లా ఈ లింక్ క్లిక్ చేయండి, ఆన్లైన్ రాఖీ కొనొచ్చు. అవి APK ఫైల్స్ అంటారు వాటి. ఇప్పుడు ప్రతిదీ అదంటే IPL మ్యాచ్లు అయితే అట్లాంటివి వస్తాయి. మీరు ఈ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ పెడితే మీరు టికెట్లు కొనొచ్చు, ఫ్రీగా వస్తాయి టికెట్లు. లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళి క్యూలో నించోనే కానీ ఆన్లైన్ కొనొచ్చు, ఆన్లైన్ లో కొనొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా, రాఖీ పండుగ వచ్చింది, అట్లానే కొనొచ్చు. మీరు ఏమంటే బాయ్ ఎవరు పోతారు, వర్షాలు పడుతున్నాయి, బయటికి ఏం పోతాం, ఆన్లైన్ కొనిద్దాంలే అని మీరు లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీకు తెలియకుండానే ఇంకా మీ డబ్బులన్నీ పోతుంటాయి దాంట్లో నుంచి. అదొకటి. సపోజ్ ఇప్పుడు మనకు వినాయక చవితి పండుగ వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేసేసి మీరు మీ డీటెయిల్ పెడితే డబ్బులు కడితే గణేష్ గారు ఇంటికి వస్తారు. ఇప్పుడు ఆన్లైన్ లో రాఖీలు కొనడం కానీ విగ్రహాలు కొనడం కానీ ఉంటుందా అండి? బక్రీద్ కప్పుడు కూడా మేకలు కూడా ఇస్తారు కదా, ఆన్లైన్ లో మేకలు కొనొచ్చు మీరు అనేసి లింక్ పంపించారు. చాలా మంది క్లిక్ చేసి డబ్బులు పెట్టేశారు. కానీ చూడలేదు ఎక్కడ వెళ్ళి కొనాలి, వాళ్ళు ఎలా పంపుతారని అడిగామా? మనం అడగాలి కదా. ఇప్పుడు రాఖీ అన్నారు, వాళ్ళు పోస్ట్లో పంపుతారా, మనం వెళ్ళి కొనుక్కోవాలా? గణేష్ ఉన్నారు, ఎట్లా పంపుతారు? కొరియర్కి పంపిస్తామని చెప్తారేమో అండి. చెప్తారండి, ఎట్లా పంపిస్తారు, ఎక్కడి నుంచి పంపిస్తారని అడగాలి కదా మనము. ఎక్కడుంది మీ ఆఫీసు అని. ఇప్పుడు మన కొరియర్ కంపెనీ మనం అడవమా? ఏ లింక్ క్లిక్ చేయాలన్నా కూడా 1కి 10 సార్లు. అసలు మనకు లింకులో బ్యాంకులో పంపిస్తే, బ్యాంకులో ఎప్పుడు లింకులు పంపించవు. మీరు టెక్స్ట్ మెసేజ్ చూడండి. సపోజ్ మీరు నాకు ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగా మీకు మెసేజ్ వస్తుంది, మీరు ఈ డబ్బులు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు మీ బ్యాంక్ నుంచి, ఇది ఫ్రాడ్ అయితే ఫోన్ చేయండి అని వస్తుంది. అవును. అలాంటప్పుడు బ్యాంకు లింకులు పంపించవండి, దయచేసి అర్థం చేసి. ఏ బ్యాంకు పంపించదు. కొన్ని ఏమొస్తుంటే మీకు ఫోనే వస్తుంది, అమ్మా మీ KYC అప్డేట్ చేయాలి, పాతగా అయిపోయింది, మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాటి ఇంక్రీజ్ చేయాలి, 6 రోజులు అయిపోయిందమ్మా, మీకు లింక్ పంపిస్తాను, మీరు క్లిక్ చేయండి అని. లింక్ క్లిక్ చేయగానే అమ్మా మీ మొబైల్ నెంబర్ చెప్పండి, అప్డేట్ చేయాలి, మేము KYC కాబట్టి ఆధార్ నెంబర్ చెప్పండి, చెప్పారు. మొబైల్లో మేడం OTP వచ్చి చెప్పండి మేడం అంటే OTP చెప్పంగానే మొత్తం బ్లాంక్ అయిపోతుంది, డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనము ప్రతి పనికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లోన్ తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా మనం ఏం చేస్తాము, బ్యాంక్ వెళ్తాము. ఒక 20 minutes అని టైం పడుతుందా మన ట్రాన్సాక్షన్స్ ఫిక్స్ చేయాలి, ఫిక్స్ డిపాజిట్ అటువంటిది మనకు ఆన్లైన్లో ఎలా చేస్తారండి? ప్లీజ్ దయచేసి కొంచెం ఆలోచించాలి క్లిక్ చేసే ముందు. తర్వాత రిడీమ్ పాయింట్స్, మీకు SBI నుంచి రిడీమ్ పాయింట్స్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, SBI నుంచి రిడీమ్ పాయింట్స్ వస్తుంది, ఈ లింక్ను క్లిక్ చేయండి. ఏం చేసుకోవాలి ఆ పాయింట్స్ వస్తే? వీళ్ళకి ఏంది లేదో గిఫ్ట్ వస్తుందో ఏదో అనుకుంటారు, అసలు తెలియకుండా క్లిక్ చేస్తారు మేడం. అదే అంటున్నారు. SBI రిడీమ్ పాయింట్స్ SBI పోవచ్చు కదా, వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు కదా మనకి, ఆ లింక్ క్లిక్ చేస్తారు. ఇప్పుడు ఎట్లుందంటే చేసాము అంటే ఇంక ఇరుకుపోయినట్టే. అవును, APK ఫైల్ వచ్చేస్తుంది మనకు, మన ఫోన్ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి మెసేజ్లు పంపిస్తుంటారు, డబ్బులు డ్రా చేసుకుంటూ ఉంటారు, మీకే మెసేజ్ వస్తుంది. ఏంటంటే ఇట్లా ఫేస్బుక్లో కానీ మీకు ట్విట్టర్లో దేంట్లో మెసేజ్ పెడతారు, నాకు 20,000 పంపండి అంటారు. మీరు అనుకుంటుంది ఏంటబ్బా మా సిస్టర్ పాపం 20,000 పంపమంటుంది, నాకు ఫేక్ అకౌంట్స్ ఇవి. మీకు దానికి మెసేజ్ పెట్టడానికి టైం ఉంది, ఫోన్ చేయడానికి టైం లేదా? మీరు మీరే వీడియో కాల్ ఏంటి ఇట్లా నువ్వు మెసేజ్ పెట్టినా 20,000 పంపమంటున్నావు, ఏమైంది నీకు? మీరు వీడియో కాల్ కనపడుతుంది కదా, అట్లా చేయకుండా 20,000 ట్రాన్స్ఫర్ అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఫోటోస్ వస్తుంటాయి, విచిత్రమైన ఫోటోలు వస్తుంటాయి, మన ఫేస్ ఉంటుంది వేరే వాళ్ళు, అంటే ఇంకా వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ టైం అటు పోతుంటుంది కంట్రోల్లోకి, మనల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పంపించు, లేకుంటే ఫోటోలు పోతున్నాయి. చాలా మంది అవుతుంటాయి, హ్యాక్ అవుతుంటాయి. హ్యాక్ ఏం లేదు, APK ఫైల్ పంపిస్తారు అయిపోయి. తర్వాత ఈ చాలాన్ స్కామ్. మొన్న మన దగ్గర ఒక ఆయనకి టాక్సీ అనేది నడుపుతుంటారట, ఆయనకి వచ్చింది ఏంటంటే పరివాహన్ ఈ చాలాన్ అని వచ్చింది, లింక్ వచ్చింది. పరివాహన్ ఈ చలాన్, పరివాహన్ అంటే వాహనాలు, ఈ చాలాన్ లింక్ వచ్చింది. ఆయన కూడా చెక్ చేసుకుందాం, అబ్బా నా టాక్సీకి ఏమన్నా చలాన్లు ఏమన్నా పాపం క్లిక్ చేసారు, ₹1,00,000 వెళ్ళిపోయి. లింక్ క్లిక్ చేయగానే జస్ట్ క్లిక్ చేస్తేనే ఫోన్ నంబర్ చేయగానే ఫోన్ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు పాస్వర్డ్ తీసి మీ ఫోన్ నాకు ఇవ్వండి ఇస్తే బ్యాంక్ డీటెయిల్స్ అని నాకు ఉంటే కదా, నేను ట్రాన్స్ఫర్ చేసుకుని డబ్బులు. లింక్ క్లిక్ చేయగానే ఫోన్ కంట్రోల్కి పోతుందండి, తీసేసుకుంటారు వాళ్ళు. మనకు పోలీసులకి వెళ్ళి మనం కట్టేస్తే అయిపోతుంది డబ్బులు. ఇంకో ఫోన్ వస్తుంది, ఏమండి మీ అబ్బాయి మీ అమ్మాయి ఇట్లా హోటల్లో ఇట్లా ఫోటోలు దిగుతున్నారు, లేకుంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు అని భయపడతారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి మాకు, మేము పోలీసులమా అది ఇది చెప్తారు. భయపడద్దు అసలు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, మనం అలా చేయం కదా. మీరు అనుకోవచ్చు మా అమ్మాయిల ఫోటోలు ఎట్లా వచ్చినాయి, మా అబ్బాయిల ఫోటో ఎట్లేదు. మనం ఎక్కడో ఫోటోలు దిగుతుంటాం, సినిమాకి వెళ్తాము, పార్క్ వెళ్తాము, ఎక్కడ వెళ్ళి ఫేస్బుక్లలో ట్విట్టర్లలో వాట్సాప్లో పెట్టుకుంటాం. వాడు మీ ఫోటో తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెట్టేస్తాడు. మన పిల్లల మీద మన నమ్మకం ఉంటుంది కదా, ఎందుకు భయపడాలి? అవును ఏం పర్వాలేదు, మెయిన్ ఇది డబ్బులు పంపించండి. మా దగ్గర 1 month బ్యాక్ ఎలక్షన్ టైంలో తండ్రి బిడ్డ వచ్చారు.
అమ్మాయి ఎర్లీ 20sలో ఉంది. ఇద్దరు వచ్చారు. ఆయన వచ్చేసి ఏవండి ఇట్లా మాకు ఫోన్ వచ్చిందండి, మా అమ్మాయి ఇట్లా అబ్సీన్గా ఇట్లా ఫొటోస్ పెట్టారు వాళ్ళు నాకు, మీ అమ్మాయి ఇలా బట్టలు వేసుకుని ఇలా తిరుగుతుంది, అది ఇది అని పెట్టారండి, 20,000 30,000 ట్రాన్స్ఫర్ చేయి, లేకపోతే ఈ ఫోటోలు అంతా అందరు పంపిస్తారు చుట్టాలేవో అని చెప్పారట. ఆయన భయపడలేదు, అమ్మాయి ఇంట్లోనే ఉంది, ఫేస్ మాత్రం అమ్మాయిదే. ఓహో, ఫేస్ మార్పింగ్ చేశారా? ఇట్లా మేము పోలీసులు మాట్లాడుతున్నాము ఇట్లా అంటే ఆయన భయపడుకుంటూ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అది అంటే, మళ్ళీ ఎక్కడుందండి మీ అమ్మాయి అంటే, ఇదే మా అమ్మాయి అన్నారు. పాప మీతో ఉంది కదా? ఉంది. ఎందుకు భయపడుతుంది మీరు? లేదు మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాం మేము, ఫలానా చోటు ఉంది మీ అమ్మాయి, ఓహో ఫలానా కాలేజీలో ఉంది మీ అమ్మాయి, ఫలానా పార్కులో ఎవరితో కూర్చొని మాట్లాడుతుంది. ఇలా మెయిన్ ఎయిమ్ టు గెట్ మనీ. ఇక్కడ ఒకటి ఏంటంటే, మనం ఇలా మనకి ఏమైనా చీటింగ్ అయితే మన మెంటల్ కండిషన్ బాగుండదు. అవునులేండి, ఆ టైంలో అసలు ఏం అర్థం కాదు, డబ్బులు పోయినాయి అనే ఆ దిగులు. అయినా సరే ఫోన్ ఎత్తారు, 2 మాటలు మీకు అర్థమైపోయింది, ఫోన్ కట్ చేయండి, భయపడకండి, అస్సలు భయపడదు. ప్లీజ్ కాల్ 1930, లేకుంటే వెబ్సైట్ ఉంటుంది cybercrime.gov.in, ఎమ్మటే మీ లోకల్ పోలీసులకి వెళ్ళిపోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.